హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి నీట్ యూజీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాస్పెక్ట్స్ గురించి అనమాట. లైక్ మనం ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఒక ఫాస్ట్ వీడియోగా ఒకటైతే అప్లోడ్ చేసాము. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రాస్పెక్ట్స్లోకి కొంచెం డీప్ వెళ్ళాక మేజర్ చేంజెస్ ఏమున్నాయి, అసలు ఓవరాల్ చేంజెస్ ఏంటి అనేది క్లియర్గా మాట్లాడదాం. లైక్ టీఎస్ వల్ల ఆంధ్రాకి అప్లికబుల్ కాదా, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది స్టేట్ వైడ్, అందులో సీట్స్ ఏంటి ఉంది, పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉందా, ఓయూ అండ్ అలాగే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి ఉంటుందా లేదంటే ఏంటి, అండ్ అలాగే రౌండ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఓవరాల్గా ఈ ఇయర్ ఏం చేంజెస్ ఉన్నాయో మనం మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఫ్రీ స్ట్రక్చర్ గురించి ఇంకా డీటెయిల్ మాట్లాడి అండ్ తర్వాత సీట్ డిస్ట్రిబ్యూషన్ మాట్లాడతాం అనమాట ప్రతి కాలేజ్కి. అండ్ యాస్టిస్ మీకు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ గురించి కూడా మళ్ళీ చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ ప్రివ్యూస్ అనేవి నేను ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయిపోయిన వెంటనే అక్కడ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మేము విత్ ఇన్ 1 డేలో కమెంట్కి రిప్లై అయితే ఇస్తాం ప్రతి వీడియో కింద. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నాయి కమెంట్స్లో అవ్వకపోతే మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట డియర్ స్టూడెంట్స్. రఫ్లీ 2300+ ఫాలోవర్స్ అయితే ఉంటారు. సో అక్కడికి వచ్చి మీరు టెక్స్ట్ చేస్తే మేము అక్కడ 100% రెస్పాండ్ అయితే అవుతున్నాం. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది అనమాట అక్కడ కూడా. అండ్ టెలిగ్రామ్లో కూడా మేము సమ్ టైమ్ యాక్సెస్ ఇస్తాం. సో అక్కడైనా మీరు మెసేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ యొక్క క్రూషియల్ టైంలో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. సో కమెంట్ సెక్షన్లో అవ్వకపోతే మనకి ఇన్స్టా పేజ్ ఆర్ఎల్స్ టెలిగ్రామ్లో మేము చెప్పినప్పుడు మేము టెక్స్ట్ అలా చేసినప్పుడు అక్కడైనా మీరు మెన్షన్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్నదండి, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. యూనిక్ వ్యూవర్స్ 19,000+ ఉన్నారు, రిటర్నింగ్ వ్యూవర్స్ 7,000+ ఉన్నారు. సో రిటర్నింగ్ వ్యూవర్స్తో పోలిస్తే మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో ఒకసారి చూడండి, మీరు ఎవరైతే రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారో మా నుంచి మీకు ఏమైనా కంటెంట్ దొరికిన యూస్ఫుల్ అండ్ వర్త్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మా హార్డ్ వర్క్ తగ్గట్టు ఒక సపోర్ట్ ఉందని మేము ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. సో చూస్తున్నారు కదండి, ఏపీ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ రిజిస్ట్రేషన్ ఇస్ స్టార్టెడ్, అప్లై నో ద ప్రాస్పెక్ట్స్ ఇన్ డీటెయిల్ అనమాట. సో ఓవరాల్గా మేజర్ చేంజెస్ ఏమున్నాయి అవన్నీ క్లియర్గా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు 2024-2025 అయితే రిలీజ్ చేశారు. అండ్ మన మేజర్ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ చెక్ చేసుకోవచ్చు 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇన్ ఆల్ మెడికల్ కాలేజెస్ అనమాట. సో ఆ రూల్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ టీఎస్ క్యాండిడేట్స్ కెనాట్ అప్లై ఫర్ ఆంధ్రప్రదేశ్. అండ్ 36% ఆఫ్ సీట్స్ అని మన స్టేట్ వైడ్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉన్నవి. అవి ఇంతకుముందు ఓయూ అండ్ కేయూ వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు, లైక్ కాకతీయ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు బిలాంగ్డ్ కూడా. కానీ అవి ఇయర్తో ఆపేసి ఓన్లీ ఏయూ రీజన్ అండ్ ఎస్వీ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రం పర్మిట్ చేశారు. అది ఇక్కడ క్లియర్ కట్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకొచ్చి రౌండ్ 2 రూల్ చేంజ్ రౌండ్ 3 అంటే నథింగ్ బట్ అప్గ్రేడేషన్ ఉండేది మనకి. లైక్ ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్కి అప్గ్రేడేషన్ అయ్యి సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్ మనకు ఫిక్స్ అనమాట. బట్ ఈ ఇయర్ నుంచి అలా కాదు. సో అప్గ్రేడేషన్ 3కి చేంజ్ చేశారు. లైక్ మన రౌండ్ 3లో వచ్చిన సీట్ ఫిక్స్డ్ అనమాట. రౌండ్ 2లో వచ్చినా సరే మన అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు. సో ఇవి మేజర్ చేంజెస్. అండ్ కొన్ని ఉన్నాయి డెంటిస్ట్కి సంబంధించింది కూడా, లైక్ మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో ఉన్నది కూడా కొంచెం రీజన్ వైజ్ చేంజ్ చేశారు. సో అవి కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. అండ్ క్యాప్ కోట రిజర్వేషన్స్ ఇవన్నీ ఓవరాల్ డీటెయిల్గా ఇవాళ మాట్లాడదాం. కరెంట్ ఇయర్ది, ప్రెసెంట్ ఫ్రెష్ ఇయర్ది. సో చెక్ చేయండి. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇవాళ ఇచ్చారు. అండ్ ఇది చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ మనకి ఇచ్చిన డేట్ 9-16 ఇచ్చారు. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, లేట్ ఫీతో కూడా మనం కట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఎంత ఉంటుంది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, డేట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్, డేట్స్ ఆఫ్ యాక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్స్ ఇవన్నీ ఫర్దర్గా అయితే మన ఇండియా రివైచెస్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తామని చెప్పారు. కమెన్స్మెంట్ అండ్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఎన్ఎంసీ షెడ్యూల్ ప్రకారం అయితే ఉంటుందని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చండి అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ. సో ఓబీసీ కేటగిరీకి ఏమో 2,950 రూపీస్, ఎస్సీ ఎస్టీకి 2,360 రూపీస్. అండ్ ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు, మీరు నోట్ చేసుకోవాల్సిందే. డ్యూ టు టెక్నికల్ రీజన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ నాట్ బీ అవైలబుల్ ఫ్రమ్ 7 PM on 16 to 9 PM on 18 అనమాట. సో హెన్స్ ద క్యాండిడేట్స్ హూ గోట్ రిజిస్టర్డ్ అండ్ పెయిడ్ అప్ టు ద అబోవ్ కట్ ఆఫ్ డేట్ who could not upload the required scanned original documents can upload the same after 9 PM on 18 and up to 20/6 PM అనమాట. సో ఎవరైతే ఈ మధ్యలో 9 నుంచి 16 మనకి ఇచ్చిన డేట్స్ మధ్యలో రిజిస్ట్రేషన్ అయ్యి పే చేసి ఉంటారో ఫీ అనేది, వాళ్ళ ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళకి 20 వరకు అయితే ఛాన్స్ ఉంది అప్లోడ్ చేసుకోవడానికి. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం 16 వరకు చేసుకోవాలి, అదే క్లియర్ కట్ మెన్షన్ చేశారు. సో లేట్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి మీకు 20,000 ఎక్స్ట్రా పెనాల్టీ పడుతుంది. అండ్ ముందున్నటువంటి అప్లికేషన్ ఫీ సేమ్ ఉంటుంది. సో ఓవరాల్గా వచ్చేసరికి ఇది డిఫర్ అవుతుంది. 22,950 ఓసీఓబీసీకి, 22,360 ఎస్సీ ఎస్టీకి అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చు రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అనమాట. అసలు ఏముంది చేంజెస్ అనుకుంటే, మనకి ఇంతవరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఆల్ ఓవర్ చేశారు. సో బి అనేది చేంజ్డ్ రూల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిమైనింగ్ కాలేజ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ ద క్లారిఫికేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ డేటెడ్ 6/8/2024 విచ్ హ్యాస్ ఫాలోస్.
to implement economically weaker sections quota in Kanunar quota seats of all medical institutions affiliated to University of Health Sciences within the permitted seat quota except minority medical colleges, and no reservation is applicable in super specialty courses అనమాట. సో మైనారిటీ కాలేజెస్లో కాకుండా మిగతా అన్ని కాలేజెస్లో మనకైతే ఇస్తారని క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ద పర్సన్ సీకింగ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ షాల్ obtain the income and asset certificate for economically weaker section valid for the year 2024-2025 issued by the Tahsildars on or after 1/4/2024 అనమాట pertaining to AP non-state-wide institutions and Tahsildars of AP and Telangana pertaining to state-wide institutions అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయాల్సిందంటే ఈ డేట్ అనమాట, ఈ ఇయర్. సో చూసుకోవచ్చు అనమాట, ఈ మెన్షన్ చేసిన డేట్స్ తగ్గట్టుగా మీ సర్టిఫికేట్ ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి స్టేటస్ ఆఫ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. సో ఇది ఒక చిన్న చేంజ్ చేశారు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఏదైతే విజయవాడలో ఉందో అది ఇంతకుముందు లైక్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హ్యాస్ ఎ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ ఉండేది, దాన్ని ఇప్పుడు రీక్లాసిఫై ఇట్ యాజ్ ఎ నాన్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కింద చేశారు. అండ్ చేసి దాన్ని ఏం చేశారంటే ఆంధ్ర యూనివర్సిటీకి 85% లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేలా చూసారు. అండ్ ఎస్వీ రీజియన్కి 15% సీట్స్ అనమాట అన్రిజర్వ్డ్ సీట్స్ వచ్చేలా చేశారనమాట. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఏదైతే స్టేట్ వైడ్ ఉందో అది నాన్ స్టేట్ వైడ్ చేశారు, చేసేసి 85% వచ్చేసరికి మనకి ఏయూ రీజన్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ 15% వచ్చేసరికి మనకి ఎస్వీ రీజన్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ విజయవాడ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఫిల్లింగ్ అప్ ఆఫ్ 36% ఆఫ్ సీట్స్ ఎర్లియర్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ. సో ఈ 36% సీట్స్ తీసేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చారండి, ఏయూ అండ్ ఎస్వీ రీజన్ వాళ్ళకి. సో నోట్ చేసుకోవాలి అది. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఫీ స్ట్రక్చర్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. మనం చూసుకుంటే ఆల్ గవర్నమెంట్ కాలేజ్లో కేటగిరీ ఏ వాళ్ళకి 15,000 ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ 12 lakhs ఉంటుంది, అండ్ ఎన్ఆర్ఐ కోటాకి 20 lakhs ఉంటుంది. అండ్ ఆల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో చూసుకుంటే 9,000 ఉంటుంది. అండ్ అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ చూసుకుంటే 60,000. ఈ రెండు కూడా ఏ కేటగిరీయే, మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి కేటగిరీ ఆఫ్ సీట్ అనమాట. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ ఆర్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్లో మీరు చూసుకుంటే ఏ క్యాట్కి 16,500 ఉంటుంది. అండ్ అలాగే బీ క్యాట్కి 13,20,000 అయితే ఉంటుంది. అండ్ సి క్యాట్కి చూసుకోవచ్చు 39,60,000 అయితే ఉంటుంది. బీడెస్ కోర్స్లో ఏ కేటగిరీకి 14,300, బీ క్యాట్కి 4,40,000 ఉంటుంది. అండ్ సి క్యాట్కి 13,20,000 అయితే ఉంటుందన్నమాట. ఒకసారి నోట్ చేసుకోండి, ఇది ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు అంటే రెగ్యులేషన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ టైం చూసుకోవచ్చు సీట్స్ అవైలబుల్ ఆఫ్టర్ కంట్రిబ్యూటింగ్. ఇది నార్మల్ మనకు తెలిసిందే 15% ఏక్యూకి వెళ్తుంది, మిగతా వచ్చిన 50 ఏక్యూని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఉన్న దాంట్లో 50% జనరల్ కోటా కిందకు వస్తుంది. అలాగే ఏ కేటగిరీకి మీరు చెక్ చేసుకోవచ్చు కాలేజెస్లో ప్రైవేట్ కాలేజ్లో 50% ఇంటేక్ ఉంటుంది. అండ్ ఏ కేటగిరీ సీట్స్ ఆఫ్ 50% ఇన్ మైనారిటీ నాన్ మైనారిటీ రెండిట్లో అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు 126 సీట్స్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ ఇన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ద అడ్మిషన్ ఇన్ టు ద వేరియస్ కోర్సెస్ విల్ బీ మేడ్ త్రూ కామన్ కౌన్సిలింగ్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా అనమాట. సో నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి డిస్కంటిన్యూయేషన్ ఫీ ఏంటి అంటే ఓన్లీ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. సో ఓన్లీ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ మీరు ఇక్కడ మళ్ళీ నోట్ చేసుకోవాలి. రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ డు నాట్ యూటిలైజ్ ద ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ యాజ్ పర్ ద షెడ్యూల్ నోటిఫైడ్ కెన్ నాట్ రిజైన్ ద సీట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అడ్మిషన్ దట్ ఈస్ ఫ్రమ్ phase 3 కౌన్సిలింగ్ టు టిల్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అనమాట. సో మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెప్పారు కదా వన్స్ మీకు సీట్ వచ్చిందంటే phase 3లో ఇంకా అది ఫిక్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీ ఎగ్జిట్లో ఎగ్జిట్ అవ్వకపోతే ఇంకా మీరు తప్పనిసరిగా మీరైతే క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ తర్వాత మీరు మాత్రం డిస్కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు ఛార్జెస్ కూడా ఉంటాయి, అవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకోవచ్చు డిస్కంటిన్యూషన్ ఫీ ఏంటంటే 3 lakhs rupees అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ GST 54,000 ఉంటుంది. అండ్ టోటల్ చూసుకుంటే 3,54,000 మీరైతే ఎంబీబీఎస్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ బీడీఎస్ చూసుకుంటే 1 lakh rupees ఉంటుంది. అండ్ GST 18,000. అండ్ ఇయర్లో చూసుకుంటే 1,18,000 rupees అయితే మీరు డిస్కంటిన్యూషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది బీడీఎస్కి. సో ఏదైనా సరే క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అయిన తర్వాతే మీరు డిస్కంటిన్యూషన్ అయితే అవ్వగలరు. ఎవరెల్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్లో ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అవ్వకపోతే మాత్రం ఇంకా క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాతే. నెక్స్ట్ చూడొచ్చండి ఎలిజిబిలిటీ. ఆల్రెడీ నేను చెప్పాను కట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి క్లారిటీగా. అండ్ అలాగే 10th 12+ పాస్డ్ అవుట్ అయి ఉండాలని. ఈ జనరల్ కట్ ఆఫ్ పర్సెంటైల్స్ ఉంటాయండి. సో ఇది నార్మలే, అంత ఇదేం కాదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఓసీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ నాట్ లెస్ దాన్ 50 అంటే ఓసీ క్యాండిడేట్స్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% వచ్చి ఉండాలి. అండ్ ఓసీ ఆర్ పీడబ్ల్యూకి 45% ఉండాలన్నమాట. ఇవేంటంటే ఇంటర్మీడియట్. అండ్ మీకు ఇంక్లూడ్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బొటనీ అనమాట, జువాలజీ అండ్ బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. సో నోట్ చేసుకోండి. మినిమం ఏజ్ చూసుకోవచ్చు 17 years ఉండాలి. కరెంట్ ఇయర్ ఏదైతే మనకు 2024 ఇయర్ ఉందో ఇయర్ December 31st ఎండ్ అయ్యేలోగా నాకైతే 17 years అయితే వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రం నేను దీనికి అప్లికబుల్ అనమాట. నెక్స్ట్ చూడొచ్చు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ డొమిసైల్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరిదైతే డొమిసైల్ ఆంధ్రప్రదేశ్లో ఉందో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పారు ఇక్కడ. మీరు చెక్ చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షాల్ సాటిస్ఫై లోకల్ అండ్ నాన్ లోకల్ స్టాట్స్ అనమాట. మీరు లోకల్ కాదనేది చేయాలి. దాని తగ్గట్టు సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అవి నేను అన్ని నెక్స్ట్తో సహా నేను మా టెలిగ్రామ్ ఛానల్ ప్రీవియస్ మీకు పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. మీరు చెక్ చేయొచ్చండి. ద
ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ నాన్-లోకల్ ఏపీ నాన్-లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఓన్లీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ద లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ 15% అండ్ 85% సీట్స్ అనమాట. అది యాస్టిస్ నార్మల్ లాస్ట్ ఇయర్ ఉన్నవి, ఏం చేంజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఈ 15% అన్రిజర్వ్డ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే మన ఏయూ రీజన్ అయి ఉండాలి, ఆర్ఎల్స్ ఎస్వి రీజన్ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ 10 years అయితే ఉండాలన్నమాట ఆంధ్రప్రదేశ్లో. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా కానీ చిల్డ్రన్స్ అనమాట వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేస్తుంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ కానీ లోకల్ బాడీస్ కానీ యూనివర్సిటీస్ కానీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ఎల్స్ అదర్ సిమిలర్ కోసిక్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో కానీ వర్క్ చేస్తున్నా కానీ ఆర్ఎల్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ పోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట ఈ 15% అన్రిజర్వ్డ్. నెక్స్ట్ చూసుకోవచ్చు, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్ విల్ బి వెరిఫైడ్ బేసింగ్ ఆన్ ద అప్లోడ్ కాపీస్ అనమాట. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో దాన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది, ఆ వెరిఫికేషన్ అని చెప్తున్నారు. అండ్ మీరు ఏదైనా స్పెషల్ కోటా ఉంటే అవి కూడా మీరు మెన్షన్ చేయండి, ఇది కూడా క్లియర్ కట్ పెట్టారు. ద క్యాండిడేచర్ ఆఫ్ ద అప్లికెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ MBBS ఆర్ BDS కోర్సెస్ ఇఫ్ ఆన్లైన్ అప్లికెంట్ ఈస్ సబ్మిటెడ్ వితౌట్ అప్లోడింగ్ ద స్కానెడ్ కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ రెగ్యులేషన్స్. మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, అన్ని స్కాన్డ్ కాపీ మీరు పెట్టాలి. స్కాన్డ్ కాపీలో మీరు పెట్టుకోకపోతే మాత్రం అవి కన్సిడర్ చేయరు. ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు, నోట్ చేసుకోండి. ద ఎలిజిబిలిటీ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వేర్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్స్. మీరు ఏదైనా కానీ ఎలిజిబిలిటీ కానీ కొన్ని కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడాను ఒరిజినల్ మీరు పెట్టాలండి, వాళ్ళు స్కాన్ చేస్తారు, అదే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి మెరిట్ లిస్ట్ దేని ద్వారా ఫామ్ చేస్తారంటే మనం ఈ ప్రొవైడ్ చేసిన నీట్ స్కోర్ అండ్ వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. బట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ మెరిట్ అనమాట, లైక్ ర్యాంక్ అండ్ స్కోర్ మెరిట్ చేసుకొని ఆ మెరిట్ లిస్ట్ అనేది ఒకటైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట, ఫర్దర్గా మనకి చెప్తారు. అడ్మిషన్స్ రూల్స్ అనమాట, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ లెటర్. మీరు ఒక అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు సీట్ వస్తే మీరు ఒక యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, 10,600 రూపీస్. అండ్ ద క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద ప్రింట్అవుట్ అనమాట అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ డ్యూలీ సైన్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆర్డర్ అలాట్మెంట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ అలాటెడ్ కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్. ఇన్ కేస్ ఆఫ్ డిస్పరెన్సీ ద ప్రొవిజనల్ మెరిట్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్డ్. ఏం లేదంటే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు పెట్టుకొని అండ్ ఇంకొన్ని సెట్స్ మీరు తీసుకుంటే పర్సనల్గా ఉంచుకోవడం బెస్ట్, ఎందుకంటే మనం అన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి కాబట్టి అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ మన ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయమని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఇందులో ఏమైనా ఫేక్ సర్టిఫికేట్స్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తే దానికి తగ్గట్టుగా మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయ్యి తగ్గట్టుగా యాక్షన్స్ కూడా తీసుకుంటారు. సో నెక్స్ట్ చూడొచ్చండి, రిజర్వేషన్స్ అనమాట. రిజర్వేషన్ అనే స్పెషల్ కేటగిరీ క్యాప్ కోటా 1%, NCC 1% అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 0.5%, PWD 5%, PMC 0.25, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 0.5 అనమాట. సో ఓవరాల్గా దీని యొక్క డీటెయిల్ వీడియో ప్రతిదీ లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఎలా జరిగాయి, అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటనేది మొత్తం మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేసాము, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, చాలా వర్త్ఫుల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. సో నెక్స్ట్ చూడొచ్చండి, పైవే మొత్తం క్లియర్ కట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. సో ఇదంతా మాట్లాడితే టైం వేస్ట్, మళ్ళీ క్లియర్ కట్ ముందే మనం మాట్లాడేస్తాం. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎంఆర్సీ అంటే ఏంటి అంటే నేను ఫస్ట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఒకసారి మళ్ళీ క్లియర్ కట్ చెప్తాను. ఎంఆర్సీ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒక 670 మార్క్స్ వచ్చాయి, నేను SC కేటగిరీకి బిలాంగ్ అవుదాం, నన్ ఆఫ్ అనమాట, లైక్ కేటగిరీ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా SC తీసుకుందాం, 670 నాకు అన్రిజర్వ్డ్ సీట్స్ ఇచ్చాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో నాకు గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనమాట. సో నేను అక్కడైతే వెళ్ళి జాయిన్ అయి ఉన్నాను. బట్ ఏంటంటే అదే రోజు సేమ్ నా కేటగిరీ రిజర్వేషన్స్ కూడా జరుగుతాయి కదా. సో కేటగిరీ రిజర్వేషన్లో నా SC వల్ల నాకేం వచ్చింది, AMC వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు అన్రిజర్వ్డ్ నుంచి కేటగిరీ రిజర్వేషన్ ద్వారా నేను AMCకి అయితే వెళ్ళిపోయాను. సో ఇప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్లో ఒక సీట్ అయితే ఖాళీ అయిపోతుంది, అదే కేటగిరీకి చెందింది కాదు, బట్ అన్రిజర్వ్డ్. కానీ ఆ సీట్ ఎవరు వెకెట్ చేశారు, నేను, నా కేటగిరీ ఏంటి SC. సో నేను వెకెట్ చేశాను అండర్ SC కేటగిరీ కింద, నాది SC కేటగిరీ కాబట్టి ఆ వెకెట్ అయిన సీట్ ఏదైతే అన్రిజర్వ్డ్లో ఉందో అది కూడా ఫర్దర్గా మెరిట్ బేస్ మీద ఒక SC కేటగిరీ వాడికి దొరుకుతుంది అనమాట. ఇన్ కేస్ నా దాంట్లో నా OC ఉండని, BC ఉండని, BCA, BCB, BCD కానీ SC, ST కానీ ఉన్నా సరే ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ వాడికి ఫర్దర్గా మెరిట్ బేస్ మీద ఆ సీట్ అనేది అలాట్ అవుతున్నాను. సో అది MRC. ఇప్పుడు నేను వెకెట్ చేసి నేను కొత్త కేటగిరీ రిజర్వేషన్లో వెళ్ళిన నన్ను ఏమంటారంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అని అంటారు. సో ఇక్కడ చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్ MBBS seat is under open category in the seat matrix displayed and a SC candidate is allotted that open category MBBS seat in open category round of counseling of phase 1 అనమాట as per his or her NEET rank merit order. సో మెరిట్ ప్రకారంగా నాకు అన్రిజర్వ్డ్ సీట్స్లో phase 1లో నాకు అక్కడైతే ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్ అండ్ నౌ దిస్ క్యాండిడేట్ ఈస్ షోన్ యాజ్ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అనమాట. ఏంటంటే ఇఫ్ ద సేమ్ MRC SC candidate has slided to MBBS seat
seat in Andhra Medical College, Visakhapatnam under SC category due to upgradation during the category round of phase 1 and counseling conducted on the same day. Then the MBBS open category seat at GMC Guntur vacated by this MRC candidate shall be filled with the SC candidate only by the merit of among us them. అర్థమైంది కదా. సో నన్నే మెరిటరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అని అంటారు కాబట్టి ఎంఆర్సీ అని వస్తుంది. నేను ఇన్ కేస్ నా కేటగిరీ రిజర్వేషన్ యూజ్ చేసుకొని ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సీట్ తెచ్చుకుంటే ఏదైతే నేను వెకేట్ చేశానో ఆ సీట్ సబ్సిక్వెంట్గా నా ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళకి చెందుతుంది ఇన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్. నన్ ఆఫ్ యువర్ కేటగిరీ లైక్ నా ప్లేస్లో ఓబీసీ బీసీఏ వాడున్నా బీసీడీ వాడున్నా సేమ్ అనమాట. సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇఫ్ ద సెడ్ ఎంఆర్సీ ఎస్సీ క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ ఇన్ ద ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ద సీట్ వేకెన్సీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ఓపెన్ కేటగిరీ అండ్ ఫిల్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫేజెస్ ఆఫ్ ద కౌన్సిలింగ్ మెయింటైన్ ఆన్ 50-50 రేషియో ఆఫ్ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట. సో ఇది అర్థమైంది కదా. ఇన్ కేస్ నేను ఏదైతే ఉన్నానో ఓపెన్ కేటగిరీలో లైక్ ఏంటంటే వెళ్ళి నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ రిపోర్ట్ చేయలేదని అనుకుందాం. సో అక్కడ వేకెట్ అయిన సీట్ ఏదైతే ఉందో అది జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది ఓవరాల్గా ఎంఆర్సీ గురించి. దీని గురించి కూడా సపరేట్గా ఒక డీటెయిల్ వీడియో అయితే చేసాము, అది కూడా నేను మా ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సో ఇదనమాట. మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ అప్లోడెడ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద కాలేజ్, ప్రయారిటీ ఫర్ వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్ స్టెప్స్, ప్రాసెస్ అనమాట అండ్ ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్స్ ఇన్ డీటెయిల్. చెక్ అవర్ ఛానల్ ప్లేలిస్ట్, ఆల్సో వాచ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో కేటగిరీ వైజ్. మేము అన్నీ ప్రొవైడ్ చేసామండి. ఒక్కసారి మీరు 5 minutes మీరు కనుక వెళ్ళి మా ఛానల్ ఏదైతే ఉందో ఒకసారి సెర్చ్ చేసి ప్లేలిస్ట్ వైజ్ మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు దొరుకుతుంది అనమాట. ఓవరాల్ కంటెంట్ అంతా మేము ప్రొవైడ్ చేసాము. కౌన్సిలింగ్ దగ్గర పడింది కాబట్టి ఇంతలా చెప్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు అంతా మేము అక్కడే ప్రొవైడ్ చేసాం. కాలేజ్ ప్రయారిటీ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ లైక్ కౌన్సిలింగ్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఆంధ్ర తెలంగాణకి ఎలాగ ఉంటుంది, కన్వేర్ కోట ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ కోట ఎలాగ ఉంటుంది అండ్ ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్స్ ఎలా జరుగుతాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ కట్గా అయితే మేము మెన్షన్ చేసామన్నమాట. సో లాస్ట్ ఇయర్ స్పెషల్ కేటగిరీ కోటాలో సీట్స్ ఎలా అలాట్ అయ్యారు, ఎంతమంది, అవన్నీ పెట్టాము. ఒకసారి మీరు టైం తీసుకొని ఒకసారి మా ఛానల్ని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందన్నమాట. అండ్ మా ఈ వీడియో ఇక్కడ తినండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ఫుల్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.